దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. మన జీవితంలో ప్రశస్తమైన రోజులు అని, ప్రాముఖ్యమైన రోజులు అని, మంచి రోజులు అని, చెడు రోజులు అని ఏమో, అన్ని రోజులు మంచి. దినమును లక్ష్య పెట్టేవాడు దేవుణ్ణి లక్ష్య పెట్టాడు. దేవుని లక్ష్య పెట్టేవాడు దినము అంటే అర్థం ఏంటంటే, దినములో ఏమీ లేదు, కానీ నీ జీవితంలో దేవుడు ఇస్తున్న ప్రతి దినము కూడా, అంటే భక్తుడు అంటాడు, నా జీవిత దినముల నీవు కృపాక్షమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసించు. అంటే నా జీవిత కాలము నేను యెరూషలేమునకు క్షేమము కలుగుట, నా జీవిత కాలం మట్టుకు నీ గుడారంలో అతిథిగా నివసించుట, నీ మందిరంలో కాలం గడుపుట నాకు వరమివ్వు అని దావీదు అడిగాడు. నా జీవితంలో ఆ విధంగా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానం మనం నేర్చుకోబోతున్నాం. ప్రభువు మిమ్మును హెచ్చించును, ప్రభువు మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఏమనుంది? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ప్రభువు మిమ్మును హెచ్చించును. అంటే ప్రభువు దృష్టికి మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ప్రభువు హెచ్చిస్తాడు. ఎలాగా? ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ అంతా చెప్పబడుతుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడదు. చాలాసార్లు ఈ వాక్యం మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది, అంటే అపార్థం చేయబడుతుంది. కారణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, నిన్ను నీవు తగిన స్థితి కంటే హెచ్చించుకోవడం అంటే రెండు మాటలు. ఒకటి గొప్పలు చెప్పడం, రెండు గొప్పగా చెప్పడం. గొప్పలు అనేవి నువ్వు చెప్పుకునేవి, నీ కోసం 10 మంది గొప్పగా మాట్లాడితే అది నీకు ఘనత. అంటే ఎలా చెప్పొచ్చు? ఇంకా చెప్పాలి అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు 3 విషయాలు చేశారు. ఎవరికి అంటే, తనని అమ్మేస్తున్న ఇస్కరియోతు యూదాకి. నెంబర్ 1, ఆయన ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు. నెంబర్ 2, చెలికాడ నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అని చెప్పి ఆ రొట్టె తుంచి ఆయనకి ఆహారం పెట్టాడు. ఇక 3వది, తనని అమ్మేయడానికి వచ్చినప్పుడు, ఇది నేనే రా, నన్ను వచ్చి ముద్దు పెట్టుకో అని చెప్పి తనని తాను సరెండర్ చేసుకున్నాడు ఇస్కరియోతు యూదాకి యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఇక్కడ యూదాని మైండ్ చేస్తున్నాడా యేసుక్రీస్తు ప్రభుల వారు? తండ్రి చిత్తాన్ని లక్ష్య పెడుతున్నాడంటే తనకు తెలుసు ఇస్కరియోతు యూదా అమ్మేస్తున్నాడని, జల్లెడ వేయడానికి అంగీకరించిందని. అయితే పేతురు కోసం అడిగాడు, కానీ ఎవరో ఒకరిని, అది నాశనమునకు పుత్రుడు. అంటే ఇస్కరియోతు యూదా నిన్న నేర్చుకున్నట్టు ధనం, దాహము, కోపము కూడా నిన్ను కంట్రోల్ చేసినప్పుడు, ఆ కోపంలో నువ్వేం చేస్తున్నావో తెలియదు. అంటే ఏదైనా నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటే, పాపము నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటే, అది ఇంకా నిన్ను బయటికి రానివ్వదు. కాబట్టి నీ మీద బాస్ ఓవర్ చేసేది, ఓవర్కమ్, నిన్ను అధిగమించేది ఏదైనా ఉన్నా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అతిక్రమింప చేసేదే, అక్రమము జరిపించేదే నిన్ను నాశనం చేసేది. కాబట్టి ముఖ్యంగా గర్వ అంధుడై అంటారు. అంటే గర్వము మనుషుల్ని నాశనం చేస్తుంది. కనుక ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఈ విధంగా ఉంది. జేమ్స్ చాప్టర్ 4:10, హంబుల్ యువర్ సెల్వ్స్ బిఫోర్ ద లార్డ్, దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకోండి, అండ్ హీ విల్ ఎగ్జాల్ట్ యు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎలా నేర్చుకోవచ్చు? ఒకసారి ఇక్కడ ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు? ఈ యాకోబు గారు రాసిన 4వ అధ్యాయంలో, అంటే అక్కడ అధ్యాయాలుగా రాయలేదు, డివైడ్ చేయబడింది కనుక ఇక్కడ ఈ 4వ అధ్యాయము ఏ విధంగా మొదలు పెట్టబడుతుంది మనం చూసినప్పుడు, సో సింపుల్. ఇక్కడ 2 గుంపుల్ని చెప్తున్నాడు. ఒకటి, మీలో యుద్ధములు, పోరాటములు, అవన్నీ కూడా దేని నుంచి? భోగా ఇచ్చల నుండి, అంటే కంఫర్ట్ జోన్, లగ్జరీస్ కోసం. అంటే ఒక మాట చెప్తాను, డబ్బు ఏం చేస్తుందంటే ఏ పనైనా చేయిస్తుంది, కానీ అది గర్వముతో నడుస్తుంది. ధనము కోసము దురాశ కలిగి ఉండడం. కనుక అది మీకు ఏం చేపిస్తుందంటే, డబ్బున్న వాడిని చూసి ఆడవడము. కనుక ఎన్నో విషయాలు చేస్తుందని చెప్తూ మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ దేంతో అడుగుతున్నారు? దురుద్దేశముతో. కాబట్టి మీకు ఏమీ కూడా దొరకట్లేదు. ఇప్పుడు చెప్తున్నాడు 4వ వచనం నుంచి, ఈ లోక స్నేహము దేవునికి వైరము కాదా? కనుక లోకము దేవుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కానీ లోకము దేవుని వద్దు అని సెలవు వేసింది. అంటే ఈ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకునినగా, దేవుడు తన ప్రేమ చేత ఈ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ
క్రీస్తు ప్రేమ. ఎలా తెలుసుకోవచ్చు అంటే మన యందు నివసింపచేసిన ఆత్మ ఏం కాకూడదు, కృపని పొందుకోవాలి తప్ప అహంకారం కాకూడదు. కనుక ఆత్మ అహంకారం చెప్పనియండి. చాలా మంది నేను చూశాను, వీళ్ళతో మేము కూర్చుంటాము, మేమెవరో తెలుసా, మరి శాస్త్రులు పరిచయాలు ఇదే కదా అన్నారు. ఏంటి ఈయన నీతిమంతుడై ఉండి వ్యభిచారులతోనూ ఆ సుంకర్లతోనూ ఈ పాపిష్టోలతోనూ ఈ కుష్ఠరోగులతో కూర్చుంటున్నాడేంటి, జక్కయ్య ఇంటికి వెళ్తే ఏంటి ఇతని ఇంటికి వెళ్ళాడు అంటే వారికి వారు హెచ్చించుకుంటున్నారు. యేసు ప్రభు కంటే అని కాదు, దేవుని కంటే. కారణం ఏంటంటే ఇక్కడ మనకు చూసినప్పుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. అంటే నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయము ఉండును. వినయము అంటే ఏంటంటే విధేయత. ఎలా నేర్చుకోవచ్చు? ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కని అవిధేయత వలన మనందరికీ కూడా ఈ రోజున ఈ శాపము పాపము ఏర్పడింది. ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాము? అందరికీ ఒకలాగే జరుగుతుంది కనుక. అంటే నీతిమంతులు విడిచిపెట్టబడుతున్నారు, నీతిమంతులు చనిపోతున్నారు, దుష్టులు బాగా బ్రతుకుతున్నారు. ధనాన్ని బట్టి మనము ఈ లోకంలో విలువ ఇస్తున్నాము. అవును, వాళ్ళకి ధనం ఉందిగా, అన్ని బాగా జరుగుతున్నాయిగా, కనుక దేవుని దగ్గరికి మనం వచ్చింది కూడా మనము అనుకున్నట్లుగా ఉండడానికి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నన్ను చూచి వణుకుతాడో, నా మాటకు విధేయత చూపిస్తాడో అట్టి వాణి యందు నేను లక్ష్యం ఉంచుతున్నాను అని చెప్తూ, ఎలా చెప్పొచ్చు ఇంకా దేవుడు వెతుకుతున్నాడు ఆయనని ఆయనగా. నన్నుగా గణపరచు వారిని నేను గణపరచుదను, నన్ను తృణీకరించువారు తృణీకారము. ఉదాహరణకి మనము ఆలోచన చేస్తే యోబు దేవుని ముందు సాగిలపడి, నా బుద్ధికి మించి నేను మాట్లాడి ఉన్నాను, నేను దుమ్ము ధూళి అయి ఉన్నాను. అబ్రహాము దేవుని ముందు సాగిలపడి, దుమ్ము ధూళి అయ్యున్న నేను ఇంకొకసారి మాట్లాడడానికి తెగించుచున్నాను. మోషే, అహరోను, మిరియాము సాగిలపడి, సర్వ శరీర ఆత్మలకు దేవా కనికరించు. దావీదు ఎన్నిసార్లు సాగిలపడిపోయి, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అంటే ఇక్కడ ఇప్పుడు చెబుతున్నాడు యోబు పత్రిక 4:7, దేవునికి లోబడి ఉండి అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే సబ్మిట్ అంటూ యువర్ సెల్ఫ్ టు గాడ్స్ విల్. అంటే నిన్ను నీవు దేవుని చిత్తానికి సమర్పించుకో, దేవునికి విధేయత చూపించు. లెట్ గాడ్ బీ యువర్ కంట్రోల్. అంటే దేవుడు నీకు ప్రభువుగా, దేవుడు నీకు యజమానుడిగా, దేవునికి నువ్వు దాసుడిగా, దేవునికి నువ్వు బిడ్డగా, దేవుని ఆత్మచేతనం. అంటే కమిట్ అంటూ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు ఆయనకు. అందుకని సామెతల 3లో నీవు నేను జ్ఞానిని కదా అనుకునవద్దు, సమస్త విషయముల్లో నీవు ఎప్పుడైతే తండ్రి చిత్తము ఎరుగుతావో, దేవుని చిత్తము ఎరిగి ఉంటావో, అప్పుడు నీవు అపవాదిని ఎదిరించగలుగుతావు. ఎందుకు ఎదిరించగలుగుతావు? దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక ఆయన నీకు అర్థమయ్యేటట్లు తెలియపరుస్తూ ఉంటాడు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపో. దేవుని యొద్దకు రండి అని చెబుతూ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. అయితే ఏ విధముగా చెబుతున్నాడు ఇక్కడ? మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు. ఎప్పుడైతే నీవు దేవుని చిత్తము ప్రకారము, దేవుని కృప కొరకు వెతుకుతావో, నీవు నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చుటకు ప్రయత్నం చేయవు, కానీ దేవుని తీర్పుకు నీవు భయపడతావు. ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ అనేది నీలోంచి వెళ్ళిపోతుందో, నీవు ఏ రోజున కూడా నిన్ను నీవు హెచ్చించుకోవు. ఎగ్జాంపుల్కి ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు, నా చేతి నుండి మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడు? ఫరోని ఏ విధముగా దేవుడు బాలాడాడో మీరు చూశారు. అంటే నెబుకద్నెజరు అంటాడు, బబులోను రాజు ఏమంటాడు? నా చేతి నుండి షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వాళ్ళరా ఏ దేవుడు తప్పిస్తాడో చూస్తారంటాడు. రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించటకు సామర్థ్యము కలిగిన దేవుడు. ఒకవేళ తప్పించకపోయినను మేము నీకు సాగిలపడం. అంటే వారు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. ఎప్పుడైతే వారు తమను తాము దేవుని చిత్తానికి తమ ప్రాణము కంటే విలువైంది,
దేవుని మహిమపరచడం అని అగ్నిగుండంలో పడ్డారు. దేవుడు అగ్నిగుండంలో ఇక్కడ నెబుకద్నెజర్ కోసము ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారి దేవుడు జీవము గల దేవుడు కనుక సింహాల గోపి సైతము ప్రార్థించడం మానకుండా వెళ్ళి ఉన్న దానియేలు దేవుడిగా కనపరచబడుతున్నాడు. అంటే దేవుని కోసము, దేవుని చిత్తము కోసం మనం ప్రాకులాడినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో అన్న ప్రార్థన చేస్తూ ఉంటుంది. దరిద్రులను అధికారులతోనూ మహిమగల సింహాసనం స్వతంత్రపు చేటుకు మట్టిలో నుండి అనగా లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు దేవుడు. ఎలాగా? మొర్దెకై ఆ మట్టిలో కూర్చుని ఆ రాజ్యభవనము బయట బూడిదలో కూర్చున్న మొర్దెకైని హామాను గర్భము చేత అంధుడైపోయినప్పుడు అతన్ని కొట్టివేసి మొర్దెకైని దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఇంకా మనం చూస్తే ఇవే వాక్యాలు మరియా ప్రార్థన చేస్తూ చెప్తుంది. లూకాసు వార్త 1:52 వచనం, సింహాసనముల నుండి బలవంతులను అనగా గర్విష్ఠులను పడద్రోసి దీనులను ఎక్కించే దేవుడు, ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాడు, పేదవారికి కడుపు నింపుతాడు దేవుడు. మరి కీర్తన 113:8 మనందరికీ తెలుసు. పెంట కుప్పల మీద నుండి నేల నుండి దరిద్రులను లేవనెత్తి ప్రజల అధిపతులతోనూ ప్రధానులతోనూ కూర్చొండబెట్టే దేవుడు. కనుక ఏ రోజున ఇటువంటి దేవుడు మనకి ఉన్నాడు అని నీవు నేను గమనించినప్పుడు మనము ముగించుకుంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం, యెహోవానగు నేను ఘనమైన చెట్టును నీచమైనదిగా, నీచమైన చెట్టును ఘనమైనదిగా నేనే చేస్తాను. పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు చిగురించినట్లు భూమి అందున్న సకలమైనవి కూడా నా కంట్రోల్లో ఉన్నాయని. అదేవిధంగా మనము యెషయా 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఏమంటున్నాడు? అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను అని చెబుతూ సముద్రంలో త్రోవ కలుగు చేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడను నేనే. ఈ రోజున అరణ్యము గుండా వెళ్తున్నానంటున్నావా? దేవుడు సరి చేస్తాడు. నా బ్రతుకు అయిపోయింది అంటున్నావా? నేను నా ధైర్యంగా నీకు చెప్పడానికి సురేష్ దేవుడు నేను లేవనెత్తుతాడు. నేను నడిచి వచ్చి ఈ మార్గము సత్యమైనది, నేను ఏ మార్గములో వెళ్ళాలో ఆయన నాకు దర్శనం ద్వారా తెలియపరిచి ఈ వాగ్దానములు అన్నీ కూడా నా జీవితంలో స్వతంత్రించుకుని ఈ రోజున ఏ విలువ లేని నన్ను ఆయన ఎంతగానో హెచ్చించి ఆదరించి, ఎప్పుడైతే పక్కోడి కంటే మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది నీ మనస్సుని హెచ్చించుకునేదిగా ఉంది. ఎప్పుడైతే నీ మనస్సును తగ్గించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, అంటే నీ మనస్సును పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును పట్టుకున్నవాడు జ్ఞానవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతయు కూడా హెచ్చింపు కోరుతుంది. ఈ లోకము తన హెచ్చింపు చేత. కారణం ఏంటంటే మొట్టమొదట మోసపోయింది ఒకే ఒక్క మాటతో, మీరు దేవతల వలె అవుతారు అని దేవుడు తెలిసి మీరు తినొద్దు అన్నారు. అంటే దేవుని కంటే గొప్ప అభిప్రాయం కలిగి, దేవుని కంటే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అవిధేయత అంటే ఏం కాదు. మనం దేవుని కంటే సైంటిస్టులం కాదు. నాకు ఎందుకు జరిగింది దేవా, నేను ఏ తప్పు చేశాను, ఇదే చేసుకోవాలి. ఏ రోజునైతే మన జ్ఞానం కొంచితే, మన అనుభవం కొంచితే, ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం సమర్పించుకుంటామో, ఏమిచ్చినా నీకు వందనమయ్యా, ఎటువంటి కష్టం వచ్చినా కూడా నీ చిత్తము జరగాలయ్యా, నీవు అన్యాయస్తుడు కాదయ్యా అని నువ్వు స్తుతియాగం చేసినప్పుడు, దేవుణ్ణి దేవునిగా మహింపరిచినప్పుడు, దేవుని కృప కోసం నువ్వు ప్రాకులాడినప్పుడు, దేవుణ్ణి హెచ్చించేవాడిగా నిన్ను నీవు తగ్గించుకునేవాడిగా, నీ జీవితంలో ఏది జరిగినా అది కీడుకి కాదు మేలుకి, కీడు వెనకాలే మేలు దాచిపెట్టి ఉంచిన దేవుడని, అంధకారంలోంచే వెలుగు తీసిన వాడు దేవుడని, నీ గాఢాంధకారమును వెలుగుగాను వెలుగును చీకటిగా మార్చగలవాడని, నీ దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడని, ఆయన నిన్ను విడిచి ఉండలేదని, ఆయన ప్రేమను నువ్వు అవగాహన చేసుకోవడమే జీవిత పరమార్థమని ఈరోజు ఎప్పుడైతే నీవు ఇక చాలు తండ్రి నీ చిత్తములో నేను ఇమిడిపోదును కాక ముగ్గురు విషయం చెప్తే
ఒకటి, కన్యమరియ చెప్తుంది, నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. 2, రెబెకా కోసము ఎలియాజరు వెళ్ళినప్పుడు, అమ్మా నువ్వు వస్తావా? అవును నేను వస్తున్నాను, దేవుని చిత్తము నా పట్ల జరుగును గాక. ఇక 3, సింపుల్, ఒకే ఒక్క మాట, తన ఒక్కగానొక్క కుమారుని బలియాగం ఇవ్వమన్నప్పుడు అబ్రహాము, నీ చిత్తము జరుగును గాక, నా కుమారుని కంటే నీవే నాకు ఎక్కువ, యెహోవా చూచుకునను, జెహోవా జైరే అని ఆ స్థలానికి పేరు పెట్టాడు. ప్రొవైడర్ గాడ్, దేవుడు అతని విశ్వాసాన్ని హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక అని ఆయన చిత్తాన్ని హెచ్చించే వారు ఉంటామో, మన పట్ల ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను తగిన సమయమునందు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద ఆ విధముగా మనలో దీన మనస్సు కలుగుటకు దేవుడు కృప చూపించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వెతబడిన ఈ వాక్యము మమ్మల్ని తగ్గించుకునేవారుగా, నీ చిత్తాన్ని హెచ్చించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా చేయమని యేసు శ్రేష్టమైన నామములో దీవించి ఆశీర్వదించి సమాధానం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.